Hi everyone, welcome back to my channel Bhavani Mokshil Vlogs. ఇంకా ఈ రోజు I'm going to exploring one of the most exciting wildlife place that is in Bangalore, Bannerghatta Zoo అండి. Bannerghatta Zooని మనము ఇంకొక పేరుతో పిలియొచ్చు. Bannerghatta బయోలాజికల్ పార్క్ కూడా అని అంటారు. ఇంకా ఈ పార్క్లో అయితే మనము చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇంకా మా పాప అయితే ఒక వారం నుంచి బన్నర్ఘట్ట జూకి వెళ్ళాలి అని అంటుంది. పాపకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. సో మేమైతే సండే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. 11:30కి అయితే అక్కడ మా ఇంటి దగ్గర బయలుదేరాము. ఇంకా ఇక్కడికి 1 o'clock అలా రీచ్ అయ్యాము. ఇంకా సండే కాబట్టి క్రౌడ్ చాలా ఉన్నది. మీరు చూడొచ్చు ఎంత బాగున్నది అని. నేచర్ అయితే చాలా బాగుంది. క్లౌడీగా ఉన్నది, ప్లస్ రెయిన్ కూడా లైట్గా ఉన్నది. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఫస్ట్ మేమైతే ఈ పార్క్లో 3 ఉంటుందండి. ఈ పార్క్లో మెయిన్ జూ ఉంటుంది, సఫారీ అండ్ బటర్ఫ్లై పార్క్. ఇంకా మేమైతే సఫారీకి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాము. బికాజ్ ఆల్రెడీ లేట్ అయ్యింది, క్రౌడ్ ఉన్నది కాబట్టి. మాకు 2 o'clock అయితే సఫారీకి టికెట్స్ దొరికాయి. ఇంకా మనం ఫస్ట్ అయితే బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు బటర్ఫ్లై పార్క్ దగ్గర వ్యూ అంతా ఎలా ఉన్నది. అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉన్నది. నేచర్ లవర్స్ చాలా నచ్చుతుంది. అండ్ ట్రెక్కింగ్ కూడా ఉన్నది ఇక్కడ. మేము బటర్ఫ్లై పార్క్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. అన్ఫార్చునేట్లీ మేమైతే అంబ్రెలా కూడా మర్చిపోయాము. ఇంకా అలానే వెళ్తున్నాము. బటర్ఫ్లై పార్క్ దగ్గర వ్యూ మొత్తానికి ఇలా ఉన్నది. చాలా అంటే చాలా నచ్చింది మాకైతే. మా బాబుకి ఒక 2 years ఉన్నప్పుడు మేము వచ్చాము. మళ్ళీ ఇప్పుడు పాప కోసం ఇప్పుడైతే వస్తున్నాము. యాక్చువల్లీ బన్నర్ఘట్ట జూ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ అనేది కాదండి. ఈ జూ అనేది పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా కూడా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ విత్ ఫ్యామిలీస్ కూడా అంతే, అంత బాగున్నది. ఈడ హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ విత్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు పైన చూడొచ్చు, లైక్ చిన్న చిన్న కుండల్లాగా ఉన్నాయి కదా, ఆ కుండలేకంతా ఫ్లై చేసుకుంటూ లోపలికి వెళ్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే చిన్న పాండ్ లాగా ఉన్నది. అండ్ ఫిషెస్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఎంత బాగున్నదంటే చూడడానికి. వర్షం వస్తూ ఉంది కదా, వ్యూ చాలా బాగున్నది. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వాటర్ దగ్గర అంతా చాలా బాగున్నది అని. ఇంకా పక్కలోనే మనకి ఒక మ్యూజియం కూడా ఉన్నది బటర్ఫ్లైది. మనకి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడైతే లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ కొన్ని రెప్టైల్స్ గురించి కూడా ఉన్నది. ప్రతి ఒక్కటి నీట్గా వాళ్ళు అయితే మెయింటైన్ చేశారు. ఇంక ఇక్కడైతే స్కార్పియోస్ అన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే ఎంత బాగా చూస్తున్నారో. ఇంకా వీళ్ళకైతే ఇలాంటివన్నీ చూస్తేనే ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అండ్ ఈచ్ థింగ్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడైతే స్పైడర్స్ అన్నీ ఉన్నాయి. ముందుగా మా పాప అయితే ఒక్కొక్కటే చూసేసి పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఇంకా మా పాప అయితే చూపిస్తుంది ఇక్కడ ఉన్నది, ఇంకా ఇక్కడంతా ఉన్నాయి అని. అండ్ షీ వాజ్ మోర్ హ్యాపీ బై సీయింగ్ దట్ ఆల్. నేనైతే మా బాబుకి చూపిస్తున్నాను బటర్ఫ్లైది లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అని. ఇంకా వాడైతే కంటెంట్ అంతా చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి వాడు బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా మాకైతే ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యాము. అండ్ వీ హ్యాడ్ ఏ వెరీ పీస్ఫుల్, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్ అండ్ పిల్లలకండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ చేసుకొని ఇలా ఒకసారి విజిట్ చేయండి. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఈ పార్క్లో అయితే వాళ్ళు చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు. ఈ ఫారెస్ట్ అంతా ఒక ఐ థింక్ అక్రాస్ థౌజండ్స్ ఆఫ్ ఎకరేస్లో ఉంటుంది. అండ్ ట్రెక్కింగ్ కూడా ఉన్నది కదా, సో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఇది ఒక హోమ్ లాగా ఉంటుందండి ప్రతి ఒక్క వైల్డ్ అనిమల్స్కి. మీరు 1 day ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఎవ్రీ ట్యూస్డే ఐ థింక్ పార్క్ విల్ బీ క్లోజ్డ్ అని చెప్తున్నారు.
అండ్ మీరు పార్క్ విజిట్ చేయాలి అనుకుంటే 10 o'clockకే విజిట్ చేయాలి. సఫారీ రైడింగ్, ఇంకా జూ, బటర్ఫ్లై పార్క్ ప్రతి ఒక్కటి మనము బాగా చూసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడైతే వర్షం కూడా వస్తుంది కాబట్టి మేము జూకి వెళ్ళేదైతే క్యాన్సిల్ చేసుకుంటున్నాము. ఓన్లీ మేమైతే ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ అండ్ సఫారీ రైడింగ్ మాత్రమే విజిట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు వర్షం ఎంత జోరుగా వస్తుందని. ఈ వర్షంలో నేచర్ అంతా ఎలా ఉన్నది చూడండి. ఎస్పెషల్లీ నేచర్ లవర్స్కి అయితే ఈ క్లైమేట్ చాలా నచ్చుతుంది. ఇంకా మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా అక్కడ మేము ఇంకా మంచి మంచి ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా సఫారీ రైడింగ్కి కొద్దిగా క్రౌడ్ అయితే తగ్గింది. మేమైతే ఇప్పుడు సఫారీ రైడింగ్కి వెళ్తున్నాము. ఇంకా ఈ సఫారీ రైడింగ్ అయితే ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పచ్చండి మీతో అయితే. అండ్ ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ అడ్వెంచర్ కూడా. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క అనిమల్స్ని చూడొచ్చు. ఇంకా ఇక్కడైతే డీర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ వైల్డ్ అనిమల్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
ఇంకా మా పాప అయితే ఈ బెంగాల్ టైగర్స్ని అయితే చూస్తుంది, ఏంది కలర్ డిఫరెంట్గా ఉన్నది అని. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, అసలు వైల్డ్ అనిమల్స్కి ఫుడ్ ఎలా ఇస్తారు, అవి మనం తినేస్తాయి కదా అని చాలా అంటే చాలా క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది. ఇంత చిన్న పిల్లలకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా పాప అయితే పట్టుకునింది కాబట్టి మేము జూ కూడా వెళ్ళలేదు, ఇంకా వర్షం జోరుగా వస్తుంది కాబట్టి. ఇంకా దగ్గరలోనే ఒక టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పారు, ఫేమస్ టెంపుల్ ఆఫ్ వెంకటేశ్వర అయిన నరసింహస్వామి టెంపుల్ ఉన్నది అని చెప్పారు. ఇంకా మేము లాస్ట్ మంత్లోనే వెంకటేశ్వర స్వామిని విజిట్ చేసాం కదా శ్రీవారిని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా అని వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, చాలా పాతకాలంది. స్టెప్స్ అన్నీ ఇలా ఉన్నాయి. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. వర్షం వచ్చి వ్యూ ఇలా ఉన్నది ఇక్కడైతే. అర్చన చేపించుకొని మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు మేము వెళ్తుండేది నరసింహస్వామి. ఇది టెంపుల్ కొండ మీద ఉన్నది. ఈ వ్యూ ఎలా ఉంటుందంటే సేమ్ నంది హిల్స్లో ఫాగ్ అంతా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మార్నింగ్ టైం చూస్తే కింద చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇది ఒక హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. వర్షం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి, లేదంటే కొద్దిగా స్కిప్ అయినా కానీ జారే ఛాన్స్ కూడా ఉంటుంది. అంత గ్రిల్ కూడా పెద్దగా సపోర్టివ్గా లేదు, ఫుల్ గ్యాప్ లాగా ఉంటుంది. సో మేము అయితే ఇలా వెళ్తున్నాము. పిల్లలు అయితే ముందుగానే వెళ్ళారు, మా పాప అయితే ఫుల్ ఫాస్ట్గా వెళ్తూ ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఓల్డ్ టెంపుల్. క్రౌడ్ కూడా బాగానే ఉన్నది. జూకి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికి మా డే అయితే ఇలా వీకెండ్ని స్పెండ్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.